యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా నుండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేముడైన ఇశ్శాయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విన్న ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి ఇశ్శాయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. సమాధానంగా వస్తున్నారా శామ్యూయేలు ప్రవక్త గారు? సమాధానంగా వచ్చుచున్నాను యెషయా. మీ రాకకు కారణం ఏంటి? నీ కుమారులు ఒకరిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించుటకై దేవుడైన యెహోవా నాకు దర్శనమందు ఆజ్ఞాపించున్నారు. ఎక్కడ నీ కుమారులు పిలిపించుము. ఏలియాబు ఇతనా? ఆగు సమూయేలు, ఆగుము. నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకొనబోయే వ్యక్తి ఇతడు కాదు. వేరొక కుమారుని ప్రవేశపెట్టమని ఇశ్శాయికి చెప్పుము. యెషయా, మరో కుమారుని ప్రవేశపెట్టుము. అమీనదాబు ఇతనా? ఆగు సమూయేలు, ఆగుము. మరి ఒక కుమారుని ప్రవేశపెట్టమని ఇశ్శాయికి చెప్పుము. యెషయా, మరో కుమారుని ప్రవేశపెట్టుము. షమ్మా ఇతనా? ఆగు సమూయేలు, ఆగుము. నేను పైరూపము చూసి ఎన్నుకునే దేవుణ్ణి కాదని నీకు తెలియదా? నేను అంతరంగము ఎరిగిన దేవుడను. కాబట్టి కడసారి వాడైన చివరి వాడైన ఇశ్శాయి కుమారుల్లో దావీదును పిలువనంపమని ఇశ్శాయికి తెలియజేయము. నీ ఆజ్ఞ దేవా. యెషయా, వీరని నీ కుమారులు మరో కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు. దావీదు మా చిన్న కుమారుడు. మా గొర్రెల్ని కాచుకుంటూ ఉంటాడు. వెంటనే అతన్ని పిలిపించుము. ఏలియాబు నీ సహోదరుడైన దావీద్ని పిలుచుకునిరా. దావీదు, దావీదు, మన తండ్రి గారు పిలుస్తున్నారు, త్వరగా రా. సహోదరా, ఇదిగో వెంటనే వస్తున్నా. అడుగు సమూయేలు, చూడుము. ఈ చిన్నవాడినే నేను ఎన్నుకొనబోయే వ్యక్తి. ఇశ్రాయేలుకు రాజుగా ఇతన్ని నియమించుము. ఇతనిని అభిషేకించుము. నీ కొమ్ములో ఉన్న తైలముతో ఇతన్ని అభిషేకించుము. తండ్రి ఆజ్ఞ. ఇతనే నా కుమారుడు శామ్యూయేలు ప్రవక్త గారు. కుమారా, వచ్చి మోకరించుము. ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా అభిషేకిస్తాను. అంతట సమూయేలు ఇశ్శాయి కుమారుల్లో కడసారి వాడైన దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించెను. దేవా యెహోవా, నన్ను కరుణింపుము. నీ కృప చేత నన్ను రక్షింపుము. నా సహోదరులు నన్ను హీనపరుస్తున్నారు. నా తండ్రి ప్రేమ నా కరువగుచున్నది కనుక ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధిస్తాను.
అంటే మన మీదకి యుద్ధానికి వస్తున్నారా? దేవా, ఈ ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి ఎవరిని పంపిస్తావు? ఎవరు వెళ్తారు? యెషయా కుమారులు, మీరు యుద్ధానికి సిద్ధమా? ఎవరు చేస్తారు యుద్ధం? ఎవరు చేస్తారు? ఎవరు ఎవరు వాడు? ప్రభు, ఘాటువైన గొలియాతు మహారాజా, 6 ఉంటారు. అతడు శరాలో గొప్పవాడు మహారాజా. అయ్యో దేవా, ఒక పక్క ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీద దండెత్తి వస్తున్నారు. ఎవరు చేస్తారు యుద్ధం? ఎవరు చేస్తారు? ఎవరు వాడు? ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఆజ్ఞాపించండి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజా, నేను యెషయికి కడసారి కుమారుణ్ణి. నా పేరు దావీదు. వీళ్ళు నా సహోదరులు. అతను మీకు తెలుసా? మాకు తెలీదు మహారాజా. లేదు మహారాజా, లేదు. నా పేరు దావీదు. నేను యెషయికి కడసారి కుమారుణ్ణి. నా పేరు దావీదు. నేను నా తండ్రి గారి గొర్రెలు కాస్తూ ఉంటాను. వీళ్ళు నా సహోదరులు. నా తండ్రి గారు నా సహోదరుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని నన్ను ఇక్కడికి పంపారు. ఈ ఆహార పదార్థాలు నాకు ఇచ్చేసి రమ్మని చెప్పారు. సరే, ఈ ఆహార పదార్థాలు ఇచ్చేసి వెంటనే వెళ్ళిపో. ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతుంది. వెళ్ళిపో. అలాగే మహారాజా. ఏయ్ సౌలు, ఫిలిస్తీనుల పక్షాన నేను వస్తాను. నేను ఓడిపోతే మీ ఇశ్రాయేలు ప్రజలకు దాసుడనవుతాను. మీరు పంపించిన వ్యక్తి ఓడిపోతే మా ఫిలిస్తీనులకు మీరు దాసులవుతారు. యుద్ధానికి సిద్ధమేనా? నిదానించు గొలియాత్, నిదానించు. ఎవడు వాడు? జీవం గల యెహోవా సైన్యం నాకు తిరస్కరించుచున్నాడు. ఎవడు వాడు? నేను చేస్తాను యుద్ధం. రాజా, నేను చేస్తాను యుద్ధం. నువ్వు చేస్తావా? అవును మహారాజా. నువ్వు యుద్ధం చేస్తావా? అవును మహారాజా. రాజా, వీడు మన తండ్రి గారి గొర్రెలు కాస్తూ ఉంటాడు మహారాజా. వీడికి యుద్ధం రాదు. ఆపండి సహోదరులారా, ఆపండి. నీవు చిన్నవాడివి, నీ బలం సరిపోదు. వాడు చిన్నతనం నుండే విద్యాభ్యాసం ఎరిగిన వాడు. లేదు మహారాజా, లేదు. ఈ దాసుడినైన నేను నా తండ్రి గారి గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం నోటి నుండి, ఎలుగుబండి నోటి నుండి జీవం గల యెహోవా నన్ను రక్షించును. ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల నుండి యెహోవా రక్షించుటకు సమర్థుడు. నేను చేస్తాను మహారాజా యుద్ధం. నేను చేస్తాను. భలా చిన్నవాడా, భలా. సైనికులారా, ఇతనికి యుద్ధ ఆయుధాలు ధరింపచేయండి. ఇవేవి నాకు అక్కర్లేదు మహారాజా. జీవం గల యెహోవా సైన్యం నాకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఈరోజు నేను చేస్తాను యుద్ధం. సౌలు, పంపించు. ఎవరు వస్తారు యుద్ధానికి? పంపించు. నిదానించు గొలియాత్, నిదానించు. ఇజ్రాయెల్ పక్షాన వస్తున్నాడు చూడు. ఎవరు? వీడా? ఈ చిన్నవాడా? వీడు కర్రలు రాళ్ళు ఏరుకొని వస్తున్నాడు. వీడితో యుద్ధం చేయడానికి నేను కుక్కనా? ఏ గొలియాత్, నీవు కత్తియు ఈటియు బల్లెంను ధరించుకొని వస్తున్నావు. నీవు తిరస్కరించిన ఈ ఇశ్రాయేలు దేవుడి పక్షాన నేను వస్తున్నాను. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించుచున్నాడు. నీ తలను తెగ నరికి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఈ లోక నివాసులందరూ కూడా తెలుసుకోలాగున నిన్ను చంపి ఆకాశ పక్షులకు భూజంతువులకు పడవేస్తాను. యెహోవా ఈ కత్తి చేతను ఈటి చేతను
రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. రా చిన్నవాడా రా, ఈరోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గెద్దలకు వేస్తాను. రా 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 చిన్నవాడా.